ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్ 2వ లైన్లో సాయి శ్యామ్ కుమార్ అనే వ్యక్తి సెలూన్ నిర్వహించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అత్యవసరంగా డబ్బులు కావాల్సినందున 10 నెలల క్రితం తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి దగ్గర 10 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 6 నెలల్లో ఆ డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పిన శ్యామ్ కుమార్ సదరు అప్పు ఇచ్చిన వ్యక్తి ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకుండా జబర్దస్త్ షోలాగా ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. గతంలో తన దగ్గర పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్న విజయలక్ష్మి అనే మహిళతో కలిసి నకిలీ పోలీసుల పేరుతో అప్పిచ్చిన వ్యక్తిని ఈ నెల 29వ తేదీని పిలిపించి బెదిరించి మోసం చేసిన కేసులో సూత్రధారి శ్యామ్ కుమార్తో పాటు మరో 8 మంది పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో 7 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన కారు, ఒక బంగారపు ఉంగరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు పూర్వాపరాల గురించి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనపరిచిన ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాస్, తాలూకా సిఐ కె అజయ్ కుమార్, తాలూకా ఎస్ఐ జి కృష్ణపావని, హెడ్ కానిస్టేబుల్ కె రామకృష్ణ, కానిస్టేబుల్ కేశవ, కానిస్టేబుల్ రవి, కానిస్టేబుల్ గురవయ్య మరియు మహిళా కానిస్టేబుల్ జయలక్ష్మిను ప్రత్యేకంగా అభినందించి ఇది మనకు ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది తాలూకా పోలీస్ స్టేషన్లో. 29th ఈవినింగ్ రిపోర్ట్ అయింది క్రైమ్. ఇంట్లో చల్లగళ్ళ సాయి శ్యామ్ కుమార్ అలియాస్ శ్యామ్ అనే అతను సలూన్ కమ్ బ్యూటీ పార్లర్లో రన్ చేస్తున్నారు. దాని కోసం ఒక వ్యక్తి దగ్గర ఒక 10 lakhs అప్పు తీసుకోవడం జరిగింది. అతను రీపేమెంట్ చేయకుండా ఉంటే గత 10 monthsగా రెగ్యులర్గా అడుగుతున్నారు ఈ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన సమాధానం చెప్పకుండా దాటివేస్తున్న సందర్భంలో దీన్ని ఎలాగైనా తప్పించుకోవాలి అని చెప్పి ఒక ప్లాన్ చేశారు ఈ శ్యామ్ అనే వ్యక్తి. ఈ ప్లాన్ ప్రకారం ఇతను హైదరాబాద్లో ఇతని దగ్గర పనిచేసినటువంటి వందన అనే ఒక అమ్మాయి అలియాస్ నిమ్మల విజయలక్ష్మి అనే అమ్మాయి ఇంతకుముందు ఇతని దగ్గర పనిచేసింది ఈ మేనేజర్గా. ఆ అమ్మాయి ద్వారా ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ టీంలో 9 మంది, ఇతను కాకుండా 8 మంది. ఈ టీంలో ఏంటంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా, ఒక సబ్ ఇన్స్పెక్టర్గా, అలాగే లేడీ కానిస్టేబుల్గా, అలాగే మహిళా పోలీసులు, ఉమెన్ పోలీస్గా కొన్ని క్యారెక్టర్లను వీళ్ళు రెడీ చేసుకొని దానికి తగ్గట్టు కృష్ణానగర్లో వీళ్ళు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా కూడా కొంతమంది పనిచేస్తున్నారు. సో ఈ డ్రెస్సులన్నీ కూడా రెంట్కి తీసుకొని సో వీళ్ళు ఒంగోలుకి వచ్చారు. 29th ఏం చేస్తారంటే ఆ అబ్బాయిని ఈ యొక్క శ్యామ్ అనే అబ్బాయి పిలిపించి ఒక ఇంటికి పిలిపించారు, డబ్బులు ఇస్తాం అని చెప్పారు. వచ్చిన తర్వాత అతన్ని బట్టలన్నీ ఇప్పించేసి అలాగే అతన్ని న్యూడ్గా ఫోటోలు తీయటం అలా చేసి అక్కడి నుంచి అతన్ని ఒక కెమికల్ అలాగే డ్రగ్ లాగా దొరికిందని చెప్పి అతన్ని బ్లాక్మెయిల్ చేసి వీడియో తీశారు. ఇది డ్రగ్ ఉంది ఇంట్లో, నువ్వు అమ్ముతున్నావు అని చెప్పి అతన్ని భయపెట్టి ఇది వీడియో రిలీజ్ చేస్తాం, పోలీసులకు ఇస్తామని చెప్పి అతన్ని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. దీంట్లో సంధాపురం శ్రీశైలం అనే అతను సబ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్గా, సురేష్ సిఐగా, రాజు అనే వ్యక్తి కానిస్టేబుల్గా, అంబర్పేట శ్రీలక్ష్మి ఉమెన్ కానిస్టేబుల్గా, అలాగే కొక్కిరిపర్తి దుర్గాప్రసాద్, దోర్నాల విజయ్ కుమార్ అండ్ దోర్నాల శ్రీశైలం వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా అతన్ని కార్నర్ చేసి బట్టలు లేకుండా వీడియో తీసి భయపెట్టినటువంటి టీం ఇదంతా కూడా దాదాపు లాస్ట్లో ఒక 20 lakhs డిమాండ్ చేశారు. crore rupees నుంచి ఒక 5 crores నుంచి అలాగా బేరమాడి ఆఖరికి ఒక 20 లక్షలు ఇచ్చేటట్టుగా అతని దగ్గర భయపెట్టారు. లేదంటే వీడియోలన్నీ రిలీజ్ చేస్తామని చెప్పారు. సో చివరికి వాళ్ళు అతన్ని వీడియో తీసుకొని పంపించేసి డబ్బులకి రెడీ చేయమని చెప్పారు. ఈ లోపల మన సమాచారం రావడంతో వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఈ డ్రెస్సులన్నీ కూడా హైదరాబాద్లో కృష్ణానగర్లో ఈ రెంట్కి ఇస్తుంటారు. వీటిని ఈ రెంట్కి తీసుకొని రావడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ డ్రెస్సు, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఇలాగ ఉమెన్ కానిస్టేబుల్ కావాల్సినటువంటి కాస్ట్యూమ్స్ అంతా కూడా వీళ్ళకి ఐడియా ఉంది.
దీంట్లో జూనియర్ ఆర్టిస్టులుగా వీళ్ళు సైడ్ యాక్టర్లుగా సినిమాల్లో పనిచేస్తుంటారు. సో ఈ నేరానికి వీళ్ళు పాల్పడడంతో వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్కి తరలిస్తున్నాము. థ్యాంక్ యూ. దీంట్లో తాలూకా సిఐ వాళ్ళ టీము, అలాగే డిఎస్పి ఒంగోలు శ్రీనివాస్, అజయ్, వీళ్ళు వాళ్ళ టీం అంతా కూడా, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ అంతా కూడా వీళ్ళని చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ అభినందనలు. థ్యాంక్ యూ.